అలాగే మేడం సోషల్ మీడియా ప్రభావం కూడా మనం ఎంత ఎక్కువగా ఉందో చూస్తూ ఉన్నాం. ఈవెన్ చిన్నపిల్లలే కాదు, ఇంట్లో ఉన్న లేడీస్ కూడా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళకు ఆ టైంలో ఇద్దరు ఇష్టపడేసి వాళ్ళు ఫొటోస్ మార్ఫింగ్ చేసి చేయడము, బ్లాక్ మెయిల్స్ కానీ లేదు అంటే ఇలా అకౌంట్స్ నుంచి అమౌంట్ తీయడం కానీ చాలా అమాయకులు బలి అవుతూ ఉన్నారు. ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో ఇది కంప్లీట్గా మీరు రిమూవ్ చేయడానికి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? ఎవరెవరైతే మీరు అన్నట్టు విమెన్ స్పెషలీ ఆర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ వీళ్ళందరూ ఇటువంటి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటే కనుక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటున్నాయి యాప్స్లో. ఫస్ట్ ఏం సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి? లాకింగ్ ద ప్రొఫైల్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అన్సోలిసిటెడ్ రిక్వెస్ట్ ఏమైనా వస్తుంటే బ్లాక్ చేయడం అవ్వచ్చు, రిపోర్ట్ చేయడం అవ్వచ్చు. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. వీ షుడ్ ఫస్ట్ ఊరికే సోషల్ మీడియాలో లాగిన్ అయ్యి చాటింగ్ ఆర్ వీడియోస్ రీల్స్ చూడడానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు అన్ అకౌంట్ ఆన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ ప్రైవసీ ఫీచర్స్ మనం ఎనేబుల్ చేసుకున్నాక దానిలోకి వెళ్ళాలి అనేది ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. మీకు రీల్స్ ఎలా చేయాలి అనేది ఎవరు నేర్పట్లేదు కదా, అట్లనే ప్రైవసీ ఎట్లా చూసుకోవాలనేది కూడా ఎవరు నేర్పరు. యూ షుడ్ నో దాట్. అదర్వైజ్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ షీ టీమ్స్ తరపు నుంచి దేర్ ఆర్ లాడ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్సో బీయింగ్ క్రియేటెడ్, ఎట్లా డిజిటల్ హైజీన్ ఎట్లా ఉండాలి అని చెప్పి. అండ్ ఎవరైనా తెలియని వ్యక్తి పరిచయం పెంచుకుంటున్నప్పుడు, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తెలియని వ్యక్తి వచ్చి పలకరిస్తే పలుకుతారా? పలకరు. ఎవరో తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వై షుడ్ వి యాక్సెప్ట్? అంటే ఇది ఒక ఫాల్స్ సొసైటీలో నాకు ఎంతమంది లైక్లు అంటే పెడుతున్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే ఒక ఫాల్స్ ప్రెస్టీజ్లోకి వెళ్ళిపోయి ఎవరు ఏంటో తెలియని వాళ్ళ నుంచి కూడా ఒక్కోసారి తెలిసిన వాళ్ళ రూపం పేరు ఫోటో వాడుకొని వేరే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఉండట్లేదు. దానివల్ల తెలియని వాళ్ళకి వాళ్ళు ఏదో సింపతి కోసం మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటారు, లేకపోతే ఇంకేదో కాజెస్ చెప్పి డబ్బులు అడుగుతారు, ఇస్తారు. అదర్వైజ్ యునో దే సమ్టైమ్స్ ఇట్ ఇస్ సో సాడ్ టు నో దాట్ సమ్టైమ్స్ ఈవెన్ ఎక్స్చేంజ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ విత్ యునో అబ్సీన్ కంటెంట్. ఒక నమ్మకంతో అనమాట. ఎట్లా ఏర్పడుతుంది ఆ నమ్మకం? మనకి రోజు పరిచయం ఉన్న వాళ్ళతోనే వీ డోంట్ డూ దాట్, దెన్ హౌ ఆర్ వీ డూయింగ్ దాట్ ఆన్ ఆన్లైన్? ఓకే, దెర్ వాజ్ వన్ అకేషన్ వేర్ ఒక మదర్ నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు మాదాపూర్లో ఉన్నప్పుడు, దట్ హర్ డాటర్ వాజ్ షేరింగ్ ఆల్ న్యూడ్ పిక్చర్స్ అండ్ ఇట్లా ఒక నంబర్కి షేర్ చేస్తామంటే సడన్గా ఈమె చూసారు ఎప్పుడో, చూసి ఎందుకు అని అడిగితే అవతల వ్యక్తి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో హీ వాజ్ గివింగ్ సచ్ వియర్డ్ సింపతి బేస్డ్ స్టోరీ అనమాట. మా అమ్మకి బాగాలేదు, హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి, నేను చాలా సాడ్ స్టేట్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతున్నట్టు, నాకు నేను దీని నుంచి బయటికి రావాలి అంటే నాకు కొంచెం నువ్వు ఇట్లా షేర్ చేయవా పిక్చర్స్ అని అంటే ఈ అమ్మాయి సింపతితో షేర్ చేయడము. అంటే అసలు మనం మన కామన్ సెన్స్ కానీ ఏ కాంటెక్స్లో ఎవరికి ఎందుకు ఏం షేర్ చేస్తున్నాం అనేది ఆలోచించకుండా చేస్తున్నప్పుడు ఫైనలీ ఆ అబ్బాయి అవన్నీ కలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ టు మీట్ మీ అండ్ అబ్లైజ్ వాట్ ఎవర్ ఐ సే, అదర్వైజ్ నేను ఇవన్నీ లీక్ చేస్తాను ఇంటర్నెట్లో అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి. లక్కీగా దట్ మదర్ కరెక్ట్ టైంలో షీ కుడ్ నోటీస్ దట్ అండ్ ఇట్ వాజ్ నాట్ అండర్ మై జ్యూరిస్డిక్షన్. ఎల్బీ నగర్లో ఉంటే కూడా ఐ సెడ్ ఐ స్పోక్ టు ది కన్సర్న్ పోలీస్ పీపుల్ దేర్ అండ్ కేస్ అయ్యి ఆమె మదర్ ఈస్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, సమ్హౌ షీ గాట్ మై నంబర్, ఏదో హైదరాబాద్ బేస్డ్ నంబర్ తీసుకుని ఉంటారు. ఓకే, సో అప్పుడు ఎల్బీ నగర్ జ్యూరిస్డిక్షన్లో ఉంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడి అతను పట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అట్లా మనం అందరూ దే ఆర్ నాట్ లక్కీ ఇనఫ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అట్ ది రైట్ మూమెంట్, కరెక్ట్ మూమెంట్. అసలు ముందు దానిలోకి వెళ్ళకుండానే ఎట్లా మనం జాగ్రత్త పడాలి అనేది, ఇందాక మీరు ఎట్లయితే మనం బయటకు వెళ్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నామో మనం సోషల్ మీడియాలో ఆల్సో ఇట్ ఈస్ అవర్ ప్రెజెన్స్. అది ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వీ షుడ్ బి ఆల్వేస్ అవేర్ ఆఫ్ దాట్.
టైం పాస్ అవ్వక ఏదో చేయాలి కాబట్టి స్టార్టింగ్ అట్రాక్ట్ చేయి కంప్లీట్గా గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉండి చాలామంది గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. అటు హస్బెండ్కి చెప్పుకోలేక పేరెంట్స్కి చెప్పుకోలేక బయటకు వస్తే పరువు ఎక్కడ పోతుందని చాలామంది సూసైడ్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. సో ఎవరు కూడా భయపడకుండా ఫ్రెండ్లీ పోలీస్ మీరు ఉన్నారు, మీరు హెల్ప్ చేస్తారని కూడా అందరికీ తెలుసు. సో ఇప్పటి నుంచైనా సరే ఎవరు భయపడకుండా వీళ్ళు హెల్ప్ తీసుకుంటే కనుక కెరియర్కి మంచి సొల్యూషన్ అనేది మా డిపార్ట్మెంట్ చూపిస్తూనే